హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మా తోటకోళ్ళు అయితే పేరెంటాల కోసం పసుపునైతే నూరుతున్నారు. అలాగే మా ఇంటి ముందు ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ముందు చెప్పాను కదా, మీ ఉన్నిల్లు ఖాళీగా ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు వచ్చినా సరే ఆ ఇంటికి వెళ్లి దీపారాధన అయితే చేస్తామండి. అక్కడ ఉండకపోయినా సరే పండగ మొత్తం మేము ఉన్నది కూడా ఈ ఇంట్లోనే, అంటే మా బావగారి ఇంట్లోనే. కానీ ఆ ఇల్లు ఖాళీగా ఉంటే బాగోదు కదా పండగ పూట అని చెప్పేసి అక్కడ కూడా ఇంటిని శుద్ధి చేసుకుని దేవుడి మూల క్లీన్ చేసుకుని దీపారాధన అయితే చేస్తూ ఉంటాను. ఇంకా 5 పేరెంటాలకి పసుపేసి వాళ్ళ చేత ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. మా అత్తయ్య గారు పెద్దవాళ్ళు కాబట్టి ఆవిడ ఎప్పుడు చేస్తూ ఉంటారు. తర్వాత బయటకు వచ్చి నమస్కారం కూడా చేసుకున్నారు. మా బావగారాల పిల్లలకి ఎప్పటి నుంచో నా యూట్యూబ్ ఇన్కమ్ తో నా గుర్తుగా ఏదైనా కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. అలాగే పండగ కాబట్టి ఈ రోజునే వాళ్ళకి వెండి చైన్స్ కొనేసి మెళ్ళో వేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటికి పంతులు గారు వచ్చారు, పూజ చేశారు. ఇంకా మా బావగారు అయితే మామిడాకులతో ఆకును కుడుతున్నారు. పెద్దలకి ముద్దయడానికి అంటారు కదా, మేడపైకి వెళ్ళి పెడతాము. మా తోటకోళ్ళు పంగడాలు వేస్తున్నారు. ఇంకా నేను చేయవలసిన వంటలు కూడా నేను చేస్తున్నాను. ఈ లోపు మా అత్తయ్య కూడా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసారండి. వంటలన్నీ అయిన తర్వాత 5 మడపలు వేసాము. మీకు పంచమాడపల్లికి చెప్పాం కదా, సేమ్ అలాగనే మేము వండిన పదార్థాలన్నీ కూడా అరిటాకుల పైన పెట్టేసి 5కి సంబంధించి 5 మడపలు వేస్తామండి. అలాగే మేము తీసుకున్న బట్టలన్నీ కూడా దండం పెట్టి ఆ మూలను పెడతాము. చెరుగళ్ళు కూడా అందులో ఉన్నాయి, మీకు కనిపించలేదు. మొత్తానికి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మేడపైకి వెళ్తామండి. ఇందాక మా బావగారు కుట్టి నాకు పైన అన్నం పెట్టి ఇంకా పెద్దలకి అక్కడ నైవేద్యంగా ప్రసాదిస్తాము. ప్రతి ఒక్కరము చేతుల అక్షతలు నీళ్లు వేసి పూజ అయితే చేసుకుంటామండి. సంక్రాంతి రోజున మా పెద్దలనైతే మేము ఈ విధంగా పూజించుకుంటాము. మీరు ఎలా జరుపుకున్నారనేది తప్పకుండా కామెంట్. మరి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.